విద్యార్థుల జాతీయ సమగ్రతను పెంపొందించేందుకు ప్రతి ఏటా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 100 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తున్న మూర్తి ఇంద్రకంటి శ్రీనివాసులు అభినందనీయులని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు పేర్కొన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316B జిల్లా గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు సూచనతో కాకినాడ జోన్ చైర్పర్సన్ మాజీ కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో హోమ్ క్లబ్ శ్రేయస్ మరియు కాకినాడ సంకల్ప్ సమూహ క్లబ్ల సహకారంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 100 మీటర్ల భారీ జాతీయ పతాక ర్యాలీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ర్యాలీ కార్యక్రమంలో స్థానిక పిఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్, వొకేషనల్ కాలేజ్ విద్యార్థులచే ప్రిన్సిపల్ జ్యోతుల రాంబాబు సహకారంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని లైన్ జిల్లా గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు, పూర్వపు గవర్నర్లు మంజులూరి విశ్వేశ్వరరావు, లింగమల్లు కృష్ణమూర్తి, బాదం బాలకృష్ణ, వేలూరి సూర్యనారాయణలు ప్రారంభించారు. జీఎంటీ కోఆర్డినేటర్ మెట్టా రాధా సరస్వతి కార్యక్రమాన్ని పర్యవేక్షించగా ఆర్సీ ప్రభుదాస్ ఆహుతులను ఆహ్వానించారు. జిల్లా ప్రథమ గవర్నర్ శ్రీనివాస్ విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బాలాజీ చెరువు నుండి మెయిన్ రోడ్ దేవాలయం మీదుగా వందే మాతరం నినాదాలతో కాకినాడ నగర వీధులలో దేశభక్తిని, సమైక్యతను చాటుతూ త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. కాకినాడలో గల వివిధ లయన్స్ క్లబ్ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా 1947 సంవత్సరంలో మనకు వచ్చిన స్వతంత్రాన్ని ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మనం ఘనంగా సత్కరించుకుంటూ ఒక పండుగలా చేసుకుంటూ మన నరేంద్ర మోడీ PM గారు ఇచ్చిన ఒక సందేశం ప్రకారంగా మనందరం కూడా ఇలాగ ఒక ర్యాలీ ప్రకారంగా వెళ్ళి నేషనల్ ఫ్లాగ్ని పట్టుకొని అందరికీ మూడు జెండా అందరికీ చూపిస్తూ అందరినీ సంతోషంగా ఉండాలని, మన స్వతంత్ర దినోత్సవం గురించి అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం పిఆర్ కాలేజీని సంయుక్తంగా తీసుకొని మన శ్రేయస్ క్లబ్ వాళ్ళు ఒక అందంగా ఎంతో బాగా చేశాయి. మన జిల్లా లెవెల్లో చేసిన చక్కగా జరగని సహకరించి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి స్వతంత్రం వచ్చింది అని అందరికీ తెలిసి మనందరం కూడా ఎంతో స్వతంత్రం వచ్చిన సందర్భాన్ని అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవడే విధంగా మనందరికీ కూడా అర్థమయ్యేలా చేసిన మన లైన్ సర్వేశ్వరరావు గారు ఆధ్వర్యంలో సంకల్ప గ్రూప్ క్లబ్ సభ్యులందరూ కూడా మరి పార్టిసిపేట్ చేసి 78వ స్వాతంత్ర దినోత్సవ ముందు రోజు మరి కాకినాడ నగరంలో ప్రతి పౌరుడికి కూడా దేశభక్తి కోసం ఉప్పెన్నెల జెండాని 100 మీటర్ల జెండాని కాకినాడ నగరంలో ప్రదర్శించడం జరిగింది. వీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి పౌరుడికి దేశభక్తి మరి ఉండాలి. అలాగే ప్రతి లైన్ మెంబరు కూడా దేశం కోసం చేస్తున్నటువంటి సేవలో మరి వారు కూడా తమ వంతు సర్వీస్ చేస్తూ ప్రతి వ్యక్తి కూడా ఎవరైతే ఆపణ వస్తూ ఉన్నారో వారందరికీ సర్వీస్ చేస్తూ 365 రోజులు నిలబడే వ్యక్తులు మన లయన్స్ మెంబర్స్. అలాగే ఎంతో మంది ప్రాణ త్యాగాలతో మరి వచ్చినటువంటి స్వతంత్రాన్ని మనందరం కూడా పండుగలా చేసుకుని ప్రతి ఒక్కరికి సహకరించాలని చెప్పి కోరుతూ భారత్ మాతాకి జై. ఈవేళ ఆగస్టు 14, ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే పురస్కరించుకుని కాకినాడలో మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫు నుంచి 316B జిల్లా నుంచి ఒక ర్యాలీ తీసుకెళ్తామండి. ఘర్ ఘర్ తిరంగా అంటూ ప్రతి ఇంటి నుంచి హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా, జై హో తిరంగా అంటూ మనం కాకినాడ పురవీధుల్లో ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి లయన్స్ క్లబ్ కాకినాడ సంకల్ప్, శ్రేయస్, సహస్ర, శిష్యుత్, స్నేహిత్ అండ్ సహృదయ మెంబర్స్తో పాటు కాకినాడలో లయన్స్ క్లబ్ ఉన్న అందరు లయన్స్ క్లబ్ వాళ్ళు నిర్వహించడం జరిగారు. జెమ్స్ కాకినాడ వాళ్ళు రావడం జరిగింది, లయన్స్ క్లబ్ కాకినాడ వాళ్ళు రావడం జరిగింది. పుష్కర్ ఇది 100 మీటర్ల జెండా ఇంద్రకంటి శ్రీనివాస్ గారు మన ప్రతి సంవత్సరం ర్యాలీ తీసుకొస్తారు. దాన్ని పురస్కరించుకుని మనందరం మన భారతదేశానికి ఐకమత్యం చాటి చెప్పడానికి మంచి మహత్వంగా ప్రొఫెషన్లో ముఖ్యమైన ఉద్దేశం ఈ లయన్స్ అందరూ కూడా భారతదేశానికి సేవ చేస్తారని, ప్రపంచ యావత్తును కూడా తమ యొక్క సర్వీసెస్ ఎక్స్టెండ్ చేస్తారని ప్రామిస్ చేస్తూ ఈ యొక్క ప్రొసెషన్ జరిగింది. ఈ యొక్క ప్రొసెషన్ ముఖ్య ఉద్దేశం నేషనల్ ఇంటిగ్రిటీ, అంటే నేషనల్ లో అందరూ సమానత్వంతో ఐక్యతతోటి ఉండి నేషన్ డెవలప్ చేయాలి, మన భారతదేశాన్ని ముందుకు తీసుకురావాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో మన డిస్ట్రిక్ట్ గవర్నర్ 316B వజ్రపు కోటేశ్వరరావు గారు కూడా పర్సనల్ గా వచ్చి ఈ ప్రొఫెషన్ ని వారు ముందుండి నడిపించారు. వారికి, మన శ్రేయస్ క్లబ్ వారికి, తదితర క్లబ్ల వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విదేశీ వస్తువుల ప్రోత్సాహము, విదేశీ వస్తువులు మనకొద్దు. దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నుదన్నుగా నిలవడానికి ప్రతి భారతీయుడు కృషి
లో భాగంగా దేశ రక్షణలో భాగంగా దేశ పటిష్టంగా ఉండాలని పిలుపు మేరకు ఈ యాత్ర కాకినాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. చాలా ఘనంగా 100 మీటర్ల యొక్క జెండా పండగ యాత్ర చాలా ఘనంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పిఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ఈ యాత్ర జరిపారు. దీంట్లో భాగంగా ఈ గాంధీ వేషధారంతో ఉన్న నరసింహమూర్తి గారు కూడా చాలా అందరినీ ఆకట్టుకున్నారు. ఈ యాత్ర వాళ్ళకి ముఖ్య నాయకత్వం వహించి ముందుకు నడిపారు. దీంట్లో మనకి ప్రసన్న మేడం గారు, మిగతా లయన్స్ క్లబ్ గవర్నర్ గారు కోటేశ్వర గారు తదితరులందరూ ప్రముఖులందరూ పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా నా కాలేజీ తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటూ